నా మనసేమో నా మాట వినదంట. ఓం నమ శివాయ. సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిలల రావాలతో ప్రకృతి అందంగా ఉంది. అందరూ బద్ధకంగా లేచి ఒళ్ళు విడుచుకొని తమ తమ పనులకు ఉపక్రమిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒక ఇల్లు మాత్రం పూలతో అందంగా అలంకరించి చూడటానికి ముచ్చటగా ఉంది. అది ఇల్లు అనడం కంటే ప్యాలెస్ అంటే బాగుంటుందేమో. 50 ఏళ్ళు ఉండే ఒక స్త్రీ అప్పటికే లేచి రెడీ అయి పని వాళ్ళందరికీ పనులు పురమాయిస్తుంది. తనే ఆ ఇంటి ఇల్లాలు కావేరి. రేయ్ బాలు, పెద్దబాబు లేచాడా అని అడిగింది కావేరి. పెద్దబాబు లేవడం అయింది, రెడీ అయి బయటకు వెళ్ళిపోవడం అయ్యింది అమ్మగారు అన్నాడు బాలు తాపీగా. వెళ్ళిపోయాడా? అదేంటి? ఈరోజు ఇంట్లో పూజ ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దని రాత్రి మరీ చెప్పానుగా అని అంటూ, బాబు వెళ్తుంటే నువ్వేం చేశావురా, నన్ను పిలవచ్చు కదా అంటూ వాడిని టపాటపా 2 వాయించింది కావేరి. వాడు దెబ్బపడిన చోట రుద్దుకుంటూ, ఊరుకోండి అమ్మగారు, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అని అన్నాడు బాలు ఏడుపు మొహం పెట్టి. అది విన్న కావేరి, ఒరేయ్, ఇప్పుడు నేనేం అడిగాను, నువ్వేం చెబుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంది కోపంగా. నాకేం పిచ్చి పట్టలేదు అమ్మగారు, పెద్దబాబు వెళ్తున్నప్పుడు వచ్చి మీకు చెబితే నన్ను చంపి పాతేస్తారు. ఇంత త్వరగా చచ్చిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా అన్నాడు బాలు. ఓరి తింగరి సచ్చినోడా, ఏది తిన్నగా చెప్పవుగా, అయినా నిన్నని ఏం లాభంలే, పెద్దబాబుని అనాలి అని తిట్టుకుంది కావేరి. అమ్మగారు, అంటే అన్నానంటారు కానీ పెద్దబాబు మీరు చెప్పిన దానికి ఎప్పుడన్నా కాదని అన్నారా? మీరు పూజలో ఉండమన్నారు అంటే ఆ టైంకి 600 అయినా 100, 150 అయినా వచ్చేస్తారు. మీరు టెన్షన్ పడకుండా ఏర్పాటు చేసుకోండమ్మా అన్నాడు బాలు గట్టి నమ్మకంగా. హహహ, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావురా, నా పెద్దబాబు నా మాట ఎప్పుడు కాదనడు అని మురిసిపోతూ పూజ పనుల్లో నిమగ్నమైనది కావేరి. ఏంటిరా, ఇప్పుడు ఆఫీస్కి వచ్చావు, నువ్వు పడుకోవా, మమ్మల్ని పడుకోనివ్వవా, రాక్షసుడా, రాత్రి 12 గంటల వరకు చంపావు. అలా పడుకున్నానో లేదో 5 గంటలకే కాల్ చేసావు. రోజు ఇలా వర్క్ చేసే చచ్చిపోతారా అన్నాడు ఉదయ్ ఏడుపు మొహం పెట్టుకొని. రేయ్, కాస్త ఏడుపు ఆపి పని చేస్తావా, అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకు. టైమ్ ఈజ్ మనీ. నువ్వు వేస్ట్ చేసే ప్రతి సెకండ్ ఎంత విలువైనదో నీకు ఇప్పుడు తెలీదు. అది తెలిస్తే టైంకి నీకు టైం ఉండదు. ఏంటి, అర్థమైందా అన్నాడు కిరణ్ చైర్లో నుంచి రౌండ్గా తిరిగి ఉదయ్ వైపు చూసి కళ్ళెగరేస్తూ. ఉదయ్ అలాగే కిరణ్ వైపు చూస్తూ, హే, ఆ ఫేస్కి నీ బిహేవియర్కి ఎక్కడైనా సంబంధం ఉందా? హీరో ఫేస్ పెట్టుకొని ఈ విలన్ క్యారెక్టర్ ఏంటిరా అన్నాడు అయోమయంగా. అరే, ఇప్పుడు నిన్ను సాగదీసే టైం నాకు లేదు. వర్క్ కంప్లీట్ చేస్తే చెయ్యి, లేదంటే దొబ్బై, నేనే చేసుకుంటా. పోయి ముసుగుతని పడుకో. కలలోకి ఏ ఇంగ్లీష్ పాపో వస్తుంది, దానితో 2 డ్యూయెట్లు వేసుకో. కలలో అన్న హ్యాపీగా ఉండాలి కదా, బయట ఎటు నీ మొహానికి అమ్మాయిలు పడరు అన్నాడు కిరణ్ వెటకారంగా. అదేంటిరా అంత మాట అన్నావు, మరి నీ అంత అందగాడిని కాదు గాని మేము అందంగానే ఉంటామమ్మా అన్నాడు ఉదయ్ సాగదీస్తూ. నీ బాడీ అందం ఎవరికి కావాలిరా, అమ్మాయిలకు కావాల్సింది అందం కాదు, డబ్బు, పవర్, స్టేటస్. అవి ఉంటే ఎలాంటి వాడి వెనకాలైనా పడిపోతారు. అవి లేనివాడు ఇంద్రుడిలా ఉన్నా చంద్రుడిలా ఉన్నా అస్సలు పట్టించుకోరు. నువ్వు ఇలా టైం విలువ తెలియకుండా సంపాదన లేకుండా పడుకుంటే ఏ అమ్మాయి నిన్ను పట్టించుకోదు, అదన్నమాట విషయం. ఏంటి, ఇప్పుడు వర్క్ చేస్తావా ఇంటికి పోతావా అని అన్నాడు కిరణ్ ఉదయ్ వైపు చూస్తూ. మహాప్రభు, నువ్వు ఇంత చెప్పి మా కళ్ళు తెరిపించాక ఇక ఇంటికేం వెళ్తాం, వెళ్తే మాత్రం ఇంకేం నిద్ర పట్టి చస్తుంది అంటూ తన క్యాబిన్ వైపు వెళ్ళాడు ఉదయ్. తింగరెదవ, నా దగ్గరే సెటైర్లు వేస్తున్నాడు, చచ్చిన నిద్ర అని అన్నాడు అనుకుంటా అని తన పనిలో బిజీ అయ్యాడు. ఇంతలో కిరణ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా వచ్చేస్తున్నాను, అరగంటలో నీ ముందుంటాను అన్నాడు. త్వరగా వచ్చే పెద్దబాబు, నువ్వు లేకపోతే నాకు కాళ్ళు చేయిలు ఆడవు అని అంది కావేరి. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను అన్నీ రెడీ చేసి వచ్చాను, నేను వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు కిరణ్. ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని ఉదయ్ వెళ్దాం రా అన్నాడు కిరణ్. నా వర్క్ కంప్లీట్ కాలేదురా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని అన్నాడు ఉదయ్.
ఓకే త్వరగా వచ్చేరా అంటూ తను బయలుదేరాడు. తన కార్ తనే డ్రైవ్ చేసుకోవడం కిరణ్కి అలవాటు. ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు. పూజ టైం అయ్యిందని అమ్మ మాటిమాటికి ఫోన్ చేయడంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. బస్ స్టాప్లో కూర్చొని వైట్ చుడీదార్ వేసుకొని కర్లీ హెయిర్తో పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే చాలా బాగుంది అనుకునేలా ఉంది ఒక అమ్మాయి. టెన్షన్గా ఫైల్లో సర్టిఫికెట్ సదురుకుంటుంది. బస్ ఎక్కడ వచ్చేస్తుందో అని కంగారుగా ఉంది. ఫైల్లో నుండి ఒక పేపర్ గాలికి లేచి ఎగిరిపోయింది. అయ్యో నా సర్టిఫికెట్ అంటూ ఆ పేపర్ వెనక పరిగెత్తింది. ఆ పేపర్ రోడ్డు మీదకి వెళ్ళేసరికి ముందు వెనక చూసుకోకుండా దాని దగ్గరికి పరిగెత్తింది. వంగని పేపర్ తీసుకుంటూ ఉండగానే ఒక కార్ వేగంగా దూసుకువచ్చింది. అంతే. ఇదంతా చూస్తూ బస్టాప్లో ఉన్న బాను కెవ్వున కేక వేసింది. చెవులు కళ్ళు మూసుకొని మధు అని గావు కేక వేసింది. అంతలో మధు కూడా చూసుకొని కాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మ అంటూ గట్టిగా అరిచింది కళ్ళు మూసుకొని. 1 నిమిషం అయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది. తనకి 10 సెంటీమీటర్స్ గ్యాప్తో కళ్ళ ముందే కార్ ఆగి ఉంది. అంత దగ్గరగా దాన్ని చూడగానే ఒక్కసారిగా ఉలికిపడింది. తూతూ అని వెన్ను తట్టుకుంది. దేవుడా అని నేను బతికే ఉన్నానా అని అనుకొని పైకి లేచి దండం పెట్టుకుంది. బాడీలో వణుకు తగ్గలేదు. కాళ్ళు చేతులు గడగడ వణికిపోతున్నాయి. ఇంతలో కార్ డోర్ తీసుకొని కోపంగా బయటికి దిగాడు కిరణ్. హే చావు కేసు, పొద్దు పొద్దున నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని అన్నాడు మధు వైపు చూసి. ఓయ్ ఎవరు చావు కేసు, నాకేం అంత ముచ్చట లేదు, పోయి పని చూసుకో అని అంది మధు కోపంగా. ఆ మాట వినగానే ఎంత పొగరే నీకు, నా కార్ కింద పడి పచ్చడి అవ్వకుండా నీ ప్రాణాలు కాపాడితే కనీసం థ్యాంక్స్ చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా పని చూసుకో అంటావా అని అన్నాడు కిరణ్ కోపంగా. ఓయ్ ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఏమంత ఘనకార్యం చేశావని బ్రేక్ వేసి కార్ ఆపావు అంతేగా, దానికే ఏదో కొండలు పిండి చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు అంది మధు కోపంగా. ఊరమ్మ మనది, కొంపదీసి ఎర్రగడ్డ నుండి తప్పిపోయి వచ్చావా మెంటల్ దానా అని అన్నాడు కిరణ్ కోపంగా. ఎవరికి మెంటల్, నీకు మెంటల్, నీ బాబుకి మెంటల్, నీ తాతకి మెంటల్ అని అంటూ కిరణ్ మీదకు వెళ్ళింది మధు. ఉండవే అంటూ మధుని వెనుకకు లాగింది బాను. పూజకు టైం అవుతుందని గుర్తుకు వచ్చిన కిరణ్ పోవే మెంటల్, ఇంకోసారి నా కంటికి కనిపించావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కోపంగా. హేయ్ పోరా, పొద్దు పొద్దునే మందేసి కారు నడిపి నాలని చంపడానికి బయలుదేరావు అని అంది మధు కోపంగా. ఆ మాట విని కూడా కిరణ్ మధు వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. అతను కార్ కరెక్ట్ టైంకి ఆపకపోతే ఏం జరిగేదో తెలుసు అని అంది బాను. తెలుసే, అందుకే లేచి థ్యాంక్స్ చెప్దాం అనుకునే లోపే చావు కేసు అది ఇది అని ఏదేదో మాట్లాడాడు. అసలే ఇంటర్వ్యూ టెన్షన్, పైగా ఆ కార్ అలా దూసుకొని వచ్చే భయంతో చూస్తుంటే ఆ మాటలకు ఇంకా చిరాకు వచ్చేసింది అని అంది మధు. ఇంతకీ ఆ సర్టిఫికెట్ తీసుకున్నావా అని అడిగింది బాను. హా అంటూ చెయ్యి చూసింది మధు. హో నో, ఏదీ లేదు అని కంగారుగా చుట్టూ చూసింది. ఎక్కడ కనిపించలేదు. చాలాసేపు వెతికి చేతో తల కొట్టుకుంది. ఎందుకే నాకే అన్నీ ఇలా జరుగుతున్నాయని అంది మధు ఏడుస్తూ. ఊరుకోవే, ఏం కాదు, కాలేజ్లో డూప్లికేట్ కోసం అప్లై చేద్దాం, ఏడవకు అని మధుని ఓదార్చింది బాను. డ్రైవ్ చేస్తున్న కిరణ్ ఒక చేతిలో సర్టిఫికెట్ తీసుకొని చూస్తున్నాడు. మిస్ మధుమిత, డాటర్ ఆఫ్ చంద్రమౌళి అని మార్క్స్ చూసి ఓహో ఈ మెంటల్ది ఫిజియోథెరపిస్టా అనుకున్నాడు కిరణ్ మనసులో. కాలేజ్ అడ్రస్ చూసి పక్కన పెట్టాడు. ఇంటికి వెళ్ళేసరికి పూజ మొదలైంది. పైకి వెళ్ళి బట్టలు మార్చుకొని కిందికి వచ్చి బాలు నాన్నగారు రెడీ అయ్యారా అని అడిగాడు. ఇదిగో మీ నాన్నగారిని రెడీ చేయడానికి ఈ టైం పట్టింది అంటూ వీర్చేయిని తీసుకొని వచ్చింది కావేరి. కిరణ్ మెల్లగా తండ్రి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ నాన్న అని అన్నాడు. మోకాలు మీద కూర్చొని తండ్రి చేతిని తన తల మీద పెట్టుకుంటూ ఆయన కొడుకు వైపు ఆప్యాయంగా చూశాడు. ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేశాము, అయినా ఏ దేవుడికి నా మీద దయలేదు. ఇంకా ఎన్ని రోజులు నాకీ గుండెకోత, నా బిడ్డను ఎప్పుడు కదిలిస్తాడో ఆ శివయ్య అని ఏడుస్తూ రాగాలు తీసింది జగదాంబ. తండ్రి చెయ్యిని మెల్లిగా దించి కింద పెట్టి అబ్బా నువ్వు ఏడవకే బామా, నాన్న త్వరగానే లేచి తిరుగుతారు, నేను డాక్టర్తో రోజు మాట్లాడుతూనే ఉన్నాను అని అంటూ జగదాంబ కళ్ళు తూర్చాడు. 7 ఏళ్లుగా ఇదే మాట చెప్పి నన్ను మభ్యపెడుతున్నావు, ఇంకా
ఎన్నాళ్ళు ఇదే మాట చెబుతావురా? నేను పోయే వరకా అని అంది జగదాంబ ఏడుస్తూ. అబ్బా బామ్మ, అవ్వేం మాటలే అన్నాడు కిరణ్ బాధగా. లేకపోతే ఏంటిరా? ఈ రోజుకి ఆ మాయదారి యాక్సిడెంట్ అయి 7 ఏళ్ళయింది. ఆ రోజు పడిపోయిన నా బిడ్డ ఇంతవరకు లెవ్వలేదు. ఎవడి ఏడుపు తగిలిందో ఏంటో నా బిడ్డకు అంటూ శోకాలు మొదలుపెట్టింది జగదాంబ. అది వింటున్న కౌశిక్, కావ్య మాత్రం చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. ఓ మై గాడ్, ఈ డ్రామా ఎప్పటికి ముగుస్తుందో ఏంటో. అవతల నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు అనుకున్నాడు కౌశిక్ గునుగుతూ. హోయ్ హలో, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఈ పూజనే ఎలాగోలో భరిస్తూ ఉంటే మధ్యలో ఈ సెంటిమెంట్ డ్రామా ఒకటి. ఇప్పుడు ఇదొక్కటే మిగిలింది. అయినా 7 ఏళ్లుగా లెవ్వలేని ఆయన ఈ పూజ చేయగానే లేచి డాన్స్ చేస్తారా ఏంటి? పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుంది అని అంది కావ్య గునుక్కుంటూ. కొడుకు ఫోటోని చూసుకొని తన పైట చింగుతో తుడిచి పక్కన ఉన్న పూలమాలను తీసి పటానికి వేసి దీపం వెలిగించింది అరుణ. చేతికి అంది వస్తున్న కొడుకు కాలేజ్కి అని వెళ్ళి శవమై ఇంటికి వచ్చాడు. అది జరిగి 7 ఏళ్ళు అయినా ఇప్పటికీ కూడా కళ్ళు ముందే తిరుగుతున్నట్టుగా ఉంది. ఆడుతూ పాడుతూ ఉండే అందమైన కుటుంబం ఒక్కసారిగా దుఃఖ సంగరంలోకి మునిగిపోయింది. మధ్యతరగతి కుటుంబం అయిన ఉన్నతలో హాయిగా ఉండేవాళ్ళు. చెట్టంత కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో తండ్రి మనోవేదనకు గురయ్యాడు. తన మనసుకి సర్ది చెప్పుకోవాలని ప్రయత్నించినా ఆ దుఃఖం ఆయనను ఈ రోజు వరకు వదిలిపెట్టలేదు. ఆ దుఃఖం ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఇంటిలో ఆర్థిక పరిస్థితిని కూడా కుంగదీసింది. కొడుకు మరణంతో మిగిలిన ఒక్క కూతురిని కష్టపడి ఎలా చదివించారో చంద్రమౌళి ఇప్పుడు తను ఏదైనా ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితికి వచ్చాయి. కొడుకు పటం వైపు చూసి మౌనంగా రోదించాడు చంద్రమౌళి. మధు కాలేజ్కి వెళ్ళి డూప్లికేట్ సర్టిఫికెట్స్ల కోసం అప్లై చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే కూతురిని చూసి ఇంటర్వ్యూ ఏమైంది మధు అని అడిగింది అరుణ. సర్టిఫికెట్ పోయిందని చెబితే కంగారు పడుతుంది అని. బాగానే చేశాను అమ్మా, వాళ్ళు ఏ విషయం 2 రోజుల్లో ఫోన్ చేసి చెబుతాము అన్నారు అని చెప్పింది మధు. నువ్వు టెన్షన్ పడకు నాన్న, ఆ జాబ్ నీకే వస్తుంది. మా అమ్మ కన్నా బెస్ట్ ఎవరు ఉండరు అన్నారు చంద్రమౌళి మంచం మీద పడుకొని. ఆ మాట వినగానే మధుకి కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు. తన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ చేతులు వేసి, అవును నాన్న, నీ మధు అన్నిట్లో బెస్ట్ అంటూ మీద తల వంచింది. వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిన ఉదయ్తో హాస్పిటల్ వాళ్ళు కొత్త ఫిజియోథెరపిస్ట్ని పంపిస్తామన్నారు. ఇంకా పంపలేదు ఏంటిరా అన్నాడు కిరణ్ కోపంగా. అవునా, వెయిట్, నేను మాట్లాడుతా, కనుక్కుంటాను అని అన్నాడు ఉదయ్. హాస్పిటల్కి ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు ఉదయ్. వాళ్ళు ఫిక్స్ చేసిన థెరపిస్ట్ ఏదో ప్రాబ్లం అంటారా, రేపటిలోపు పంపిస్తామని చెప్పారు అన్నాడు ఉదయ్. కిరణ్ హాస్పిటల్కి ఫోన్ చేసి చెడామడా వాయించాడు. హాస్పిటల్ రన్ చేయడం రాకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోమని ఉచిత సలహాలు కూడా పడేశాడు. ట్రీట్మెంట్ పేరుతో లక్షలు లక్షలు దొబ్బుతున్నారు. మేమిచ్చే వాటితోనే స్టాఫ్కి శాలరీలు ఇస్తున్నారు కదా. అట్లాంటప్పుడు ట్రీట్మెంట్ సీరియస్గా చెయ్యాలనే బుద్ధి ఉండక్కర్లేదా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని దులిపేశాడు. ఇంకేమంటాడో అని భయం వేసి కిరణ్ చేతిలో ఫోన్ లాక్కున్నాడు ఉదయ్. హో సారీ, నేను 10 మినిట్స్లో కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి, అయిందిరా, ఎందుకింత కోపం ఆవేశం? నువ్వేనా? నిన్ను ఇలా చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎలా అయిపోతారో చూడు అన్నాడు ఉదయ్ ఆశ్చర్యంగా. కిరణ్ ఆవేశం తగ్గాక అటు ఇటు తిరుగుతూ సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని, నాన్నని ఇలా చూడలేకపోతున్నానురా. ఆయన త్వరగా లేచి తిరగాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీ అన్నాడు ఉదయ్ వైపు చూసి. అంకుల్ త్వరలోనే లేచి తిరుగుతారురా, నువ్వు టెన్షన్ పడకు, దేనికైనా టైం వస్తుంది. అప్పుడు పరిస్థితులన్నీ వాటంతా అవే సరైపోతాయి అని కిరణ్ని ఓదార్చాడు ఉదయ్. ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కావేరిని కౌగులించుకుంది వందన. ఓహో అంటూ వందన మీద ప్రేమగా చేయి వేసింది కావేరి. పూజ అంటే ఆమెను దూరం పారిపోయే నా కూతురు మీ ఇంట్లో పూజ అనగానే మాత్రం రెడీ అయి మీ ఇంటికి వెళ్దామని నా ప్రాణం తీసేసింది అని అంది రమ నవ్వుతూ. హహ, ఎప్పుడైనా ఇక్కడికి రావాల్సిందిగా, అందుకే ఈ తాపత్రయం
అవునా అని అంది కావేరి నవ్వుతూ వందన వైపు చూసి. పొండి ఆంటీ అని సిగ్గుపడింది వందన. ఆంటీ కావ్య లేదా అని అడిగింది. కావ్య సంగతి నాకు తెలీదు గాని పెద్దబాబు మాత్రం స్టడీ రూంలో అస్సలు లేడు అంది కావేరి నవ్వుతూ. ఆ మాట వినగానే వందన నవ్వుతూ స్టడీ రూం వైపు పరిగెత్తింది. అది చూసిన కావేరి రమ నవ్వుకొని ఎప్పుడెప్పుడు మన స్నేహం బంధుత్వంగా మారుతుందని ఎదురు చూస్తున్నానే అని అంది. త్వరలోనే నీ ఎదురు చూపులు ఫలిస్తాయి రమ. నీ కూతురు నా కోడలు అవుతుంది అని అంది కావేరి సంతోషంగా. నీ మాట అంటే నాకు నమ్మకమే అనుకో. కిరణ్ నీ మాట కాదనడు. నువ్వు గీసిన గీత దాటాడని తెలుసు. కానీ మీ అత్తయ్య గారితో కూడా ఒక మాట చెప్పి ఒప్పించవే. కిరణ్ ఆవిడ మాట కూడా కాదనడు. ఆవిడకి మేమంటే అంత కంటింపుగా ఉండదు. చివర్లో ఒక రాయి వేసిందంటే అంతా తలకిందులవుతుంది అని అంది రమ. అబ్బా నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకే. మా పెద్దబాబు నా మాట కాదనడు. నీ కూతురే నా కోడలు సరేనా అని నమ్మకంగా చెప్పింది కావేరి. ఇంకా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.